ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్లులోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఇది భారీ వర్షాలకు హర్యానా రాష్ట్రంలోని యమునానగర్లో ఉన్న షుగర్ మిల్. ఫలితంగా సుమారు 50 నుండి 60 కోట్ల విలువైన పంచదార వరద నీటిలో కరిగిపోయిందని అధికారులు తెలిపారు. మొత్తం నిల్వలో సుమారు 40% నష్టం వాటిల్లిందని తెలిపారు. గోదాంలో 97 కోట్ల విలువైన 2.20 లక్షల క్వింటాల పంచదార ఉండగా భారీ వర్షాలు వరదల వల్ల 50 కోట్ల విలువైన పంచదార కొట్టుకుపోయి కరిగిపోయింది. రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు హర్యానా చిగురుటాకులా వణికిపోతోంది. గత కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి నుంచి యమునానగర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సరస్వతి చక్కెర మిల్లు తీవ్రంగా ప్రభావితమైంది. మిల్లు సమీపంలోని డ్రైన్ పొంగిపొర్లింది. నగరం నుండి మురికి నీరు గిడ్డంగిలోకి ప్రవేశించింది. దీంతో గోదాంలో నిల్వ ఉంచిన చక్కెర పెద్ద మొత్తంలో కరిగిపోయింది. మొత్తం నిల్వలో సుమారు భారీ నష్టం వాటిల్లిందని ఆ మిల్ నిర్వాహకులు అంటున్నారు. గోదాంలో 97 కోట్ల విలువైన 2.20 లక్షల క్వింటాల పంచదార ఉండగా తుది నష్టం మొత్తం గోదాంను పరిశీలించిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ఇంత భారీ నష్టం ఈ మధ్యకాలంలో జరగలేదు. కరిగిపోయిన పంచదార అంతా చివరకు భూమాత నోటిని తీపి చేసినట్లుంది. దెబ్బకు వరద నీరు మొత్తం తీయగా మారిపోయింది. ఇంత ఘోరం చూస్తే ఎవరికైనా మతిపోవడం ఖాయం.